మనం ఈరోజు ద్రౌపది వస్త్రాపహరణం ఎలా జరిగింది? ద్రౌపది శ్రీకృష్ణుడిని ఎలా ప్రార్థించింది? ఈ విషయం గూర్చి చెప్పుకుందాం. మయసభలో దుర్యోధనుడు పాండవుల వైభవాన్ని చూసి సహించలేకపోయాడు. మయసభలో ద్రౌపది తనను అవమానించెనని ఆమెపై ద్వేషం పెంచుకుంటాడు. ఎలాగైనా పాండవులను రాజ్యభ్రష్టులను చేయాలని పన్నాగం పన్నుతాడు. ఇందులకు శకుని సహకారంతో ధర్మరాజును జూదానికి ఆహ్వానించాడు. మాయాజూదంలో కౌరవులు పాండవులను ఓడిస్తారు. ద్రౌపదిని పణంగా పెట్టి ధర్మరాజు జూదంలో ఓడిపోయాడు. ద్రౌపదిని ఎలాగైనా అవమానించాలని ఇదే సరియైన అదనుగా భావించాడు దుర్యోధనుడు. కౌరవ సభలోకి ద్రౌపదిని కొప్పుపట్టి దుశ్శాసనుడు లాక్కుని వచ్చాడు. సభలో అందరూ చూస్తూయుండగా చీరలాగే ప్రయత్నంతో వివస్త్రను చేయాలనుకుంటారు. పాండవులు జూదములో ఓడాము అనే అణకువతో అవమాన భారముతో తలలు దించుకుంటూ కూర్చున్నారు. ధర్మనందనుండైన ధర్మరాజు భీమార్జున నకుల సహదేవులను వారించాడు. కౌరవ పెద్దలు ధర్మరాజును చూస్తూ ఉన్నారు. దుర్యోధనుని మందలించినా వినుకోలేదు. చీరలాగే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. భీష్ముడు ధర్మరాజు వైపు చూస్తూ మౌనం దాల్చాడు. ధర్మరాజు భీష్ముని వైపు చూసి మరలా తలదించుకుంటాడు. ఈ దురాగతాన్ని ఆపే సామర్థ్యం ఇటు ధర్మరాజునకు అటు భీష్మునకు ఉన్నప్పటికీ మౌనము దాల్చి సాగనిచ్చారు. జూదమాడడం, భార్యను పణంగా పెట్టడం, పైగా కాపాడకపోవడం ఏ ధర్మశాస్త్రములో ఉన్నది? కౌరవ పెద్దలు ఆపే ప్రయత్నం చేయలేదు ఎందుకు? వీరంతా ధర్మమీమాంసలో పడిపోయారు కనుక కురుక్షేత్ర యుద్ధానికి కారకులయ్యారు. ద్రౌపదిని పరాభవిస్తూ ఉండగా ఆర్తనాదాలు చేస్తూ ఉన్నది. ఇంతమంది పెద్దలు చూస్తూ ఈ దుశ్చర్యాన్ని సాగనిస్తున్నారు. కౌరవుల వినాశనం తప్పదని శపిస్తుంది. ఇంక చేసేది లేక ఆశలన్నీ వదలి తనను తానే మర్చిపోయి అన్న అయిన శ్రీకృష్ణుణ్ణి ప్రార్థిస్తూ ఉంది. పూర్తి విశ్వాసంతో ఇలా ప్రార్థిస్తూ ఉంది. గోవింద ద్వారకావాసి కృష్ణ గోపీజనప్రియ కేశవ రమానాథ వ్రజవల్లభ ఆర్తినాశన మహాయోగీశ్వర విశ్వాత్మక విశ్వభావన గోవింద అంటూ నన్నీ కౌరవ దురంతముల నుండి తరింపజేయవే అని ద్రౌపది ప్రార్థిస్తూ ఉంది. శ్రీకృష్ణ భగవానుడు ద్రౌపదికి చీరలిచ్చి ఆపద నుండి కాపాడినాడు. ధర్మాన్ని రక్షించాడు. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షించండి. అదే మిమ్మల్ని రక్షిస్తుంది.